సరే కదా, నేను క్యాంప్కి వెళ్ళేసి 10 రోజుల్లో వచ్చేస్తాను, జాగ్రత్తగా ఉండండి. సరే అండి. 10 రోజుల్లో వచ్చేస్తా అన్నాను కదా కవి, అంత డల్గా ఉంటే ఎలా చెప్పు? అది కాదండి, 10 రోజులు మిమ్మల్ని వదిలి ఉండాలంటే ఎలా చెప్పండి? ఓసి పిచ్చిదానా, నేను క్యాంప్కి వెళ్ళి 10 రోజుల్లో ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తాను. కానీ పాపం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తే దొరికిన సెలవులకి ఇంటికి వచ్చిన సైనికులు ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్కి ఉన్న పలంగా పరిగెడుతూ ఉంటే పాపం వారి భార్యలు, వారి ఫ్యామిలీ పరిస్థితి ఏంటో చూడు. అలా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారో, ఎలా వస్తారో, అసలు వస్తారో రారో కూడా తెలియని పరిస్థితుల్లో వారి భార్యలు కనీసం ఉండండి, ఆగండి అని కూడా అనకుండా వేరే తిలకం దిద్ది మరి ఆ భార్యలు, ఆ తల్లులు వారిని మన దేశ రక్షణ కోసం అని పంపిస్తున్నారు. ఫ్యామిలీ అంటే తన కుటుంబంలో ఉన్న నలుగురు సభ్యులే కాదు, దేశంలో ఉన్న మొత్తం అందరూ కూడా తన ఫ్యామిలీ అనుకుంటూ తమ ప్రాణాలను వడ్డీ వాళ్ళు కంచెగా నిలబడి మన కోసం, మన దేశాన్ని రక్షణ చేయడం కోసం బోర్డర్కి పరిగెడుతున్నారు ఆ జవాన్లు. వాళ్ళకి మనం నిజంగా సల్యూట్ చెప్పాలి. అవునండి, మీరు చెప్పింది నిజమే. ఏ సంబంధం లేని మన కోసము